హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఈరోజు మీకు మొండి దగ్గు, కొంతమందికి దగ్గు లేచి జ్వరం వచ్చిన తర్వాత దగ్గు వచ్చి మామూలుగా దగ్గు వచ్చి మొండి దగ్గు ఉంటుంది చూడండి. ఆ, ఏ మందులు వాడుకున్నా, ఎక్కడ సిరప్లు తాగినా, గోళీలు వేసుకున్నా తగ్గదు, దవాఖాన మందులకు తగ్గదు కదా. అలాంటి వాళ్ళ కోసము మంచి స్పెషల్ చిట్కా చెప్తాను నేను ఇప్పుడు. ఆ, ఏంటంటే తిప్పతీగ, కరెక్ట్ తిప్పతీగ. మీకు మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చూపించి తాగండి. కానీ అట్లా పిచ్చిగా తెచ్చుకొని అయితే తాగకండి. తిప్పతీగ ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఈ తిప్పతీగ వేడి నీళ్ళు వేసుకొని బాయిల్ చేసి పొద్దున పరికడుపున తాగాలి. ఒక 2-3 రోజులు తాగండి, తప్పకుండా మీ దగ్గు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీళ్ళు పెట్టుకున్న తిప్పతీగ చాలా మొండి జాతి అన్నమాట. కానీ దగ్గు అయితే బ్రహ్మాండంగా తగ్గుతుందండి. ఇట్లా నీళ్ళు చెలమాల చెలమాల మసులుతున్నప్పుడు ఇవి టేస్ట్ చేసి తాగొద్దు, టేస్ట్ కోసం కాదు ఇది. కొంచెం మసిలిచ్చిన తర్వాత గోరెచ్చగా అయినాక గొంతులో పోసేసుకొని మింగేసేయాలి. అందుకే ఎక్కువ పెట్టుకోలేదు, 2 ఆకులు వేసుకుంటున్నా చూడండి. నేను ఇప్పుడు తాగుతాను మార్నింగ్ మార్నింగ్. ఇట్లా మసల పెట్టుకొని ఈ ఆకులు తీసేసి గ్లాసులో వేసుకొని గోరెచ్చగా ఉన్నప్పుడు గొంతులో పోసుకొని మింగేసేయాలి. చాలా చేదుగా ఉంటుంది, కానీ మొండి దగ్గు చాలా బాగా తగ్గుతుంది దీనికి. ఈ తిప్పతీగ నీళ్ళు తాగితే ఒక 3 రోజులు తాగి చూడండి, తప్పకుండా మీకు దగ్గు తగ్గిపోతుంది. ఎంత మొండి దగ్గుండని, ఎంత పొడి దగ్గుండని, ఒట్టి దగ్గుండని, ఎలాంటి దగ్గున్నా చాలా పనిచేస్తుంది, చాలా మంచిగా పనిచేస్తుంది. నేనైతే ఇదే తాగుతాను ఎప్పుడు. కానీ నేను ఒంటికి మంచిదని తాగుతుంటాను ఈ తిప్పతీగ ఆకులు. ఒక వారం రోజులకు ఒకసారి, ఒక 10 రోజులకు ఒకసారి ఇట్లా నేను ఒంటికి మంచిదని తాగుతుంటాను. నాకు దగ్గు లేదు అయినా తాగుతుంటాను నేను. దగ్గు కోసము ఇంకా మంచిది, దగ్గు లేకుండా తాగొచ్చు. ఒంట్లో ఏ రోగాలు ఉండొద్దు, అంత బాడీ అంతా మంచిగా ఉండాలి అని సర్వరోగం వెళ్ళిపోతుంది ఈ తిప్పతీగ నీళ్ళు తాగితే. చాలా 3-4 వేసుకుంటే కలర్ వస్తుంది. ఏం కలర్ లేదు చూడండి, మామూలుగా ఉంది. ఇట్లా కుత్త ఉడకబెట్టేసి కొద్దిగా గోరెచ్చగా అయినాక గొంతులో పోసేసుకోవాలి, అంతే. ఈ తిప్పతీగ నీళ్ళు చాలా మంచిగా పనిచేస్తుంది. ఎంత మొండి దగ్గైనా ఏదైనా సర్వరోగాలు పోతాయి నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు ఈ తిప్పతీగతోనే మందు చేసిండ్రు చూడండి, మందు చేసి ఇచ్చిండ్రు, మీకు గుర్తుందా? అలా అనమాట. అందుకని నేను ఎప్పుడు అంతకుముందు నుంచే నాకు తెలుసు, కానీ ఆ మందు చేసిన తర్వాత ఇంకెక్కువ నమ్ముతున్నా నేను. అంతకుముందు కూడా దగ్గు తగిలిన, సర్ది వచ్చినా, దగ్గు వచ్చినా నేను ఇవే నీళ్ళు తాగేది. ఇట్లా ఈ ఆకులు తీసేయాలి. తర్వాత ఈ ఆకులు ఇట్లా తీసేసి గ్లాస్లో పోసుకొని గుటుక్కు మానేసేయాలి, అంతే. ఇప్పుడు చూడండి, ఎక్కువ పెట్టుకోలేదు, చాలా తాగలేము, అందుకని నేను 2 ఆకులకి చూడండి మంచి గ్రీన్ కలర్ వచ్చింది, లైట్ గ్రీన్ అనమాట. టేస్ట్ ఉండదండి, టేస్ట్ కోసం తాగుతలే ఇవి, ఒంటికి మంచిదని తాగుతున్నాను. అయితే దగ్గుకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. దగ్గుకు తాగి చూడండి, దగ్గున్న వాళ్ళు. ఇది టేస్ట్ ఏమి ఉండదు, కానీ మందు, మంచి మందు, దగ్గు మందు. దవాఖాన మందులకు కూడా తక్కువ కాదు, కానీ ఈ తిప్పతీగ నీళ్ళు తాగితే మాత్రం మంచిగా తక్కువ అవుతుంది. తిప్పతీగ అని మనకు ఎక్కడంటే ట్రాన్స్ఫారాల కాడ కొన్ని ఇట్లా పొదలు చెట్లు ఉన్న దగ్గర కొంతమంది చాలా పెంచుకొని తాగుతుండ్రు. నా దగ్గర కూడా తొట్టిలో పెట్టిండే, నేను పెడితే అది చాలా అల్లుకపోయింది అని చెప్పేసి పీకేసిన, తొట్లకి వెళ్ళి పీకేసినాక కొంచెం గ్రిల్లు పట్టుకొని ఉండే ఒక దగ్గర, ఆ గ్రిల్లు పట్టుకొని మళ్ళీ గాలిలో పెరిగిపోతుంది, అంత మొండిదనమాట చెట్టు. అంటే మొండి రోగాలకు చాలా మంచిగా తక్కువ అవుతుంది అనమాట. అట్లా నేను ఎట్లా లేస్తుందో ఆ చెట్టును కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇక ఇది జాలి కట్టుకొని లేస్తుంది. జాలికి కొంచెం కొమ్ము ఉండే, ఆ కొమ్మ పెరిగి ఇక ఆకులు చూసిందా ఇట్లుంటాయి. ఇది భూమిలో లేకున్నా దాని వేరు చూడండి ఎలా కిందికి గాలిలో పెరిగిపోతుందో, ఇక్కడ కిందికి వచ్చి దాని వేరు ఎలా పెరుగుతుందో మీకు చూపిస్తాను. చూడండి, మరి చెట్టు ఊడలు ఉంటాయి కదా, ఆ
ఆ విధంగానే పెరుగుతుంది. మర్రి చెట్టు కూడలాక ఇది గాలిలో ఎంత పైకెళ్ళి కొంచెము కొన అక్కడ పట్టుకొని ఉంది చూడండి. ఎలా పట్టుకొని ఉంది. రౌండ్ ఆకులు తెలుస్తున్నాయి కదా, ఏదో ఇక్కడ తెలుస్తుంది కదా మీకు, ఇలాంటి ఆకులు అన్నమాట. కిందికి ఇట్లా గాలిలో వస్తుంటే నేను చుట్టి పెట్టినానండి. ఇట్లా దాని వేరు కూడా ఎలా పెరుగుతుంది చూసిండ్రా మీరు. చాలా పెరిగిపోతుంది ఇట్లా గాలిలో పెరుగుతుంది. నేను వచ్చిన కొద్దీ ఇట్లా రౌండ్ చేసి పెడుతున్నాను. ఎంత అవుతుందో చూద్దాం, దీని ఏర్ ఎంత పెరుగుతుందో చూద్దామని ఇలా చుట్టి పెడుతున్నాను అనమాట. తీగలాగా దారం లాగానే ఉంది చూడండి, ఎంత బాగుంది కదా. ఇట్లా పెరుగుతుందండి. ఇక్కడ బ్లూ కలర్ శంకు పూల చెట్టు ఉంది. ఆ చెట్టు మధ్యలో ఇది కూడా ఆకులు గాలిలో చిగురిస్తున్నాయి. దీనికి మట్టి లేదు, కుండ లేదు, ఏం లేదు. అందుకే నేను తీసుకొని ఈరోజు తాగుతున్నాను. మీరు కూడా తాగి చూడండి. కరెక్ట్ తిప్పతీగ అనేది ఎవరికైనా తెలిస్తే వాళ్ళని అడిగి తాగండి. ఏ పిచ్చాకులు తాగకండి. నేను ముందే చెప్తున్నాను మీకు. చూసి కరెక్ట్ దీనికి మన పగడాల లాగా పండ్లు అవుతాయి, బాగా ముదురు చెట్టు అయితే. నాకైతే కాలేదు, కానీ చిన్నది ఇది. కొమ్మ గ్రిల్ కట్టుకొని ఉండి కొమ్మ పెరుగుతుంది అన్నమాట. గ్రిల్కి వెళ్ళి కొమ్మ పెరుగుతుంది. ఇక్కడ ఒక దోసకాయ చెట్టు పెరిగింది, దానికి చిన్న దోసకాయ కూడా అవుతుంది చూడండి. తొట్టిలా అక్కడ ఒక చిన్న పిండి ఉంది, ఇక్కడ ఒక చిన్నది పెరుగుతుంది. నేను చెట్లు పెడితే ఎక్కడైనా బాగానే పెరుగుతుంటాయి. ఓకేనా, తప్పకుండా తాగి చూడండి. ఇప్పుడు గోరెచ్చగా అయిన తర్వాత ఇది తాగినాక ఒక 4 గంటలు అట్లా ఏం తీసుకోవద్దు. దాని మీద చాయ్ గిట్లా కొంచెం లేట్గా తాగాలి. 1 గంట తాగినా సరే 1 గంట తర్వాత తాగండి. చూడండి ఎట్లా ఉన్నాయి, లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. ఓకేనా అండి, కొంచెం చల్లగా అయినాక తాగుతాను నేనైతే. తప్పకుండా నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి ప్లీజ్. షేర్ చేయండి. ఈ దగ్గు బంద్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది తిప్పతీగ నీళ్ళు. ఇవి అయితే తిప్పాకుల నీళ్ళు, తిప్పతీగ ఆకుల నీళ్ళు అనమాట. తిప్పతీగ చాలామందికి తెలుసు. ఎవరినన్నా తెలిసిన వాళ్ళని అడిగి తాగండి, సూయించుకొని తాగండి, ఆకులు సూపించుకొని తాగండి. తెలిసిన వాళ్ళైతే బ్రహ్మాండంగా తాగేసేయండి తిప్పతీగ ఆకులు. తెలియని వాళ్ళైతే ఎవరికైనా కొద్దిగా చూయించుకొని తాగండి. ఓకేనా. ఓకే అండి, నచ్చితే లైక్ పెట్టండి, నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్. ఓకేనండి, బాయ్ అండి, బాయ్. చూడండి, ఇవి పారిజాతం పువ్వులు. పారిజాతం పూలతో పూజ చేయాలంటారు కదా కార్తీక మాసం. నేనైతే ఏర్పరచుకున్న ఒక చెట్టు కింద ఇవి రోజు పెట్టి పూజ చేస్తా. మామూలుగా పారిజాతం పూలు ఇట్లుంటాయి, ఇంత ఉంటాయి కదా. ఒక చెట్టుకు మాత్రం నాకు పెద్ద పూలు దొరికినాయి. అవి 3 దొరికినాయి. 3 అమ్మలకు 3 దొరికినాయి. చూపిస్తాను. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. 5 రెక్కల పువ్వు అంత ఉంది చూడండి. ఇట్లుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క పువ్వు పెట్టవచ్చు. ఇట్లుంటే చాలా బాగుంటుంది. కానీ నాకు 3 పువ్వులు చెట్టు మీద దొరికినాయి. ఒక చెట్టు చిన్నది పెద్దగా అవుతుంది ఇప్పుడు ఆ చెట్టు, దానికి దొరికినాయి 3 పువ్వులు. 3 అమ్మలకు 3 పువ్వులు. ఇవి లక్ష్మీమాత, పార్వతీమాత, మాంకాళి 3 అమ్మలకు 3 పువ్వులు దొరికినాయి. ఈరోజు శుక్రవారము. ఈరోజు పెడతాను నేను 3 అమ్మలకు. ఈ మిగతా పూలేమో ఇట్లుంటాయి పారిజాతం పూలు. చూడండి ఎట్లున్నాయి. ఇదేమో 5 రెక్కల పూలు గన్నేరు పూలతో దండ కట్టుకున్న అమ్మవారి చేతమని లక్ష్మీమాతకు వేసిన. 5 రెక్కల పూలతో దండగట్టి లక్ష్మీమాతకు వేసిన. ఇది నా దొంతులు, దివాళీ దొంతులు. ఇలా పెట్టుకున్నాను నేనైతే. ఇది నా దొంతులు. లక్ష్మీదేవి పూజ చేసుకొని ఇలా పెట్టుకున్నాను నేను దివాళీకి. దివాళీ పూజ. మందులో వేసుకున్నావా? భోజనం ముందర, భోజనం చేసిన తర్వాత ఏంటో పిచ్చినోడి ఏం జరిగింది?
వాడు ఏం అడిగాడు అదే మీరు అడిగారు. లక్ష్మి వాడు లక్ష్మీదేవి. చూడండి